ఈనాడు మానవుడికున్న ఆయుధం ఓటు. ఆ ఓటును సద్వినియోగం చేసి నీ ఉద్దేశాలను నీవు ప్రతిబింబించుకోవడానికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు సరైన ప్రతినిధిని నీవు ఎన్నుకోవడానికి, సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించి సామాజిక పరమైన న్యాయం అందరికీ అందజేయటానికి వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనమది. తెలుగుదేశం జెండానే ఎగరేసి బీసీలంటే బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, సమాజానికి బ్యాక్ బోన్ అని ఎలుగెత్తి చాటింది తెలుగుదేశం పార్టీ. నేను ఒకటి హామీ ఇస్తున్నా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలు. 140 కులాలున్నాయి, అందరికి న్యాయం చేసే బాధ్యత. బీసీ పెద్దగా నా బీసీల కోసం ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొస్తా. దాని ప్రకారం కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రజక, లేకపోతే చేనేత, గీత కార్మికులకు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని హామీ ఇస్తున్నా. అందుకే నాడు నేడు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి వెన్నుతన్నుగా నిలిచాయి వెనుకబడిన వర్గాలు. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసి రాజకీయాలను బీసీలకు చేరువ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఆత్మ అభిమానం డబ్బులతో కొనలేరు. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తలు, అది తెలుగుదేశం పార్టీలో ఉన్న బీసీ నాయకులు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించి పాలనలో వారిని భాగస్వామ్యం చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకే సొంతం. బాపట్ల జిల్లాలో 10వ తరగతి పిల్లాడు దారుణ హత్యకు గురయ్యాడు. 4 కిరాతకులు ఆ బాలుడిపై పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. తెలుగుదేశం హయాంలో బలహీన వర్గాల ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి బాటలో నడవగా నేడు జగన్ పాలనలో అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నారు. దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే అక్కస్తో బీసీలపై కక్ష కట్టి దాడి చేస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ హత్య వెనకాల ఎవరున్నారో, ఎంత పెద్ద నాయకుడున్నాడో 9 నెలలు ఓపిక పట్టి తల్లి తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో వాళ్ళని లోపలేసే బాధ్యత నేను తీసుకున్నాను. బీసీలు ప్రశ్నిస్తే దాడులు, నిలదీస్తే హత్యలకు పాల్పడుతూ తీవ్రంగా అణిచివేస్తుంది. మరోవైపు బీసీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిస్తేజంగా మార్చింది. అలాంటి వైసీపీ పార్టీకి బీసీలు ఎందుకు మద్దతివ్వాలి, ఎందుకు ఓట్లేయాలి? ఇప్పుడైతే ఏదైతే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో అతను అప్పుడున్న అధికార పక్షంలో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు మీద కొన్ని అభ్యూహాలు చెబుతూ, అబద్దాలు చెబుతూ అధికారంలో రావడానికి బీసీలకి నేను వచ్చినాక ఉన్న 12 కార్పొరేషన్లు కాదు 56 కార్పొరేషన్లు చేస్తానికి నమ్మబలికి పాదయాత్రలో ఒక దొంగ హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నమ్మి బీసీలు కూడా ఇతను ఏదో చేస్తాడు అని చెప్పి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. అవకాశం ఇచ్చిన తర్వాత ఈరోజు బీసీలు ఊరేసుకునే పరిస్థితి, ఆర్థిక సంక్షోభం, ఆర్థిక లేదు. ఈరోజు 56 కార్పొరేషన్లు వేసినా ఎక్కడ కూడా నిధులు వేయలేని పరిస్థితి. అందుకే బీసీలంతా సంఘటితమై బాబు రావాలి, భవిష్యత్తు మారాలని కోరుకుంటున్నారు.